Hi everyone, this is Vijay. Welcome to the channel Healthy Home Tech. మీరు thumbnail చూసినట్టు కాంటాక్ట్లెస్ క్లీనింగ్ ఆఫ్ ద టాయిలెట్ నిజంగా మానవాళికి ఒక గొప్ప వరం. అయితే మన జీవితంలో అతి కష్టమైన క్లిష్టమైన పని టాయిలెట్ క్లీనింగ్. కానీ ఇది చాలా అవసరం కదా. అందుచేతనే ఈ పనిని ఎవరికి వారు అతి సునాయాసంగా చేసుకునే విధంగా ఈ వీడియో తయారు చేస్తున్నాం. ఆఫ్టర్ థరో రీసెర్చ్ ఫర్ ద పాస్ట్ 4 years ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ విధమైన శ్రమ లేకుండా బ్రష్ కానీ స్క్రబ్ కానీ సోప్ కానీ వాడకుండా క్లీన్ చేసే విధానం ఇది. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఏ రోజు చూసినా కొత్తగా బిగించినట్లే కనబడుతుంది మీ కమోడ్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవ్వడమే కాకుండా మీరు అనుకున్న రిజల్ట్ కూడా రాకపోవచ్చు, మీకు నిరాశ కలిగించవచ్చు. అందుచేత దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. మనం ఇప్పుడు టాయిలెట్ క్లీనింగ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బెస్ట్ రిజల్ట్స్కి ఏం చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ఇంతకుముందు ఫాలో కాకపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి ఫాలో అవుదాం. మనం అసలు వాష్రూమ్ని ఎందుకు క్లీన్ చేస్తాం? నాట్ ఓన్లీ ఫర్ క్లెన్లీనెస్, టు ఇన్యాక్టివేట్ ద బ్యాక్టీరియా అండ్ వైరసెస్, రైట్? ఈ విధంగా చేయాలంటే మనం చాలా పవర్ఫుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కెమికల్స్ కూడా వాడతాం. ఎప్పుడైతే మనం వాడటం మొదలు పెడతామో అవి విజృంభించి మనలో ప్రవేశిస్తాయి ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్. అందుచేత చెప్పేసి మనం కంపల్సరీగా మాస్క్ వాడి తీరాలి. అవే కెమికల్స్ వాడేటప్పుడు వేపర్స్ కూడా రిలీజ్ చేస్తాయి. అవి మన కళ్ళలోకి వెళ్తే ప్రమాదం కనుక ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్ కూడా వాడాలి. మనకి ఇంతవరకు ఎప్పుడు ప్రమాదం జరగలేదు కదా అని అనుకోవచ్చు, కానీ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు చెప్పిరాదు కదా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఈ కెమికల్స్లో యాసిడ్స్, స్ట్రాంగ్ బ్లీచెస్ కూడా ఉండొచ్చు. అందుచేతను అవి ఒకవేళ మనకి ఇష్టమైన బట్టల మీద పడితే డ్యామేజ్ చేస్తాయి. సో వీ హ్యావ్ టు వేర్ అప్రాన్ ఆల్సో. మన ఈ ప్రొసీజర్లో మాస్క్, ప్రొటెక్టివ్ గ్లాసెస్, యాప్రాన్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. వాటి అవసరం ఎంతవరకు ఉందో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం చాలా మంచిది. అయితే వచ్చే ఎపిసోడ్స్లో మనం ఎగ్జాస్ట్ ఫ్యాను, బాత్రూంలో లైటు కూడా ఆటోమేటిక్గా మనం వెళ్ళినప్పుడు వెలిగి మనం బయటకు వచ్చిన వెంటనే ఆరిపోయేటట్టుగా హ్యూమన్ సెన్సార్తో ఏ విధంగా చేయాలో కూడా మనం నేర్చుకుందాం. మన కాంటాక్ట్లెస్ క్లీనింగ్ ప్రొసీజర్ ఏ టైప్ ఆఫ్ టాయిలెట్కైనా పనిచేస్తుంది. ఏ టైప్ ఆఫ్ టాయిలెట్కి ఏ ప్రొసీజర్లో క్లీన్ చేయాలన్నది మనం థరోగా తెలుసుకోవాలి. దీనికి ముందుగా ఎన్ని టైప్స్ ఆఫ్ టాయిలెట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అందులో మీది ఏ టైప్ ఆఫ్ టాయిలెటో కరెక్ట్గా తెలుసుకోండి. టైప్ 1 టాయిలెట్ విత్ ఫ్లష్ ట్యాంక్. టైప్ 2 టాయిలెట్ వితౌట్ ఫ్లష్ ట్యాంక్. టైప్ 3 టాయిలెట్ విత్ ఆర్ వితౌట్ ఫ్లష్ ట్యాంక్ బట్ యూజింగ్ ద సెప్టిక్ ట్యాంక్. ఇప్పుడు మనం టైప్ 1 గురించి తెలుసుకుందాం. టైప్ 1 టాయిలెట్ విత్ ఫ్లష్ ట్యాంక్ అనుకున్నాం కదా. మనం టాయిలెట్కి యూజ్ చేసినప్పుడు లార్జ్ ఫ్లష్ బటన్ వాడతాం. అదే యూరినల్స్కి వాడినప్పుడు లిటిల్ ఫ్లష్ బటన్ వాడతాం. జనరల్గా ఫ్లష్ ట్యాంక్ డిజైన్లో 10 liters కెపాసిటీకి తయారు చేస్తారు. మనం లార్జ్ ఫ్లష్ వాడినప్పుడు ఇంచుమించుగా 9 liters బయటికి ఫ్లష్ అవుతుంది. అదే స్మాల్ ఫ్లష్ వాడినప్పుడు మాత్రం 3 liters వాటర్ బయటికి ఫ్లష్ అవుతుంది. అయితే మన ఈ కాంటాక్ట్లెస్ క్లీనింగ్ పద్ధతిలో ఫ్లష్ ట్యాంక్ కానీ కమోడ్ కానీ ముట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఫ్లష్ బటన్స్ వాడితే సరిపోతుంది. అయితే సిస్టమ్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు టైప్ 2 టాయిలెట్ వితౌట్ ఫ్లష్ ట్యాంక్ గురించి చూద్దాం. ఇవి జనరల్గా హైరేజ్ అపార్ట్మెంట్స్లోనూ బేస్మెంట్లు 1, 2, 3 ఉన్న చోట ఈ టైప్ ఆఫ్ టాయిలెట్స్ ఉంటాయి. అయితే వీటిలో ఫ్లషింగ్ ఎలా జరుగుతుందో చూద్దామా. మనం స్నానం చేసిన నీళ్లు, బట్టలు వాష్ చేసుకున్న నీళ్లు లోయెస్ట్ బేస్మెంట్లో కలెక్ట్ చేసి దానిని శుద్ధి చేసి టెర్రస్ మీద ఉన్నటువంటి ఫ్లష్ వాటర్ ట్యాంకులో నింపుతారు. ఈ ప్రొసీజర్ని వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్లో గ్రే వాటర్ రీసైక్లింగ్ అంటారు. దీనిని లోయెస్ట్ బేస్మెంట్లో ఉన్నటువంటి సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో చేస్తారు. అందుచేతనే ఈ నీరు శుద్ధి అయిన తర్వాత దానిని STP వాటర్, సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ అని అంటారు. దీనిని ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఫ్లషింగ్కి వాడతారు. ఈ ప్రయోగాన్ని నేను 22 March 2007 అంటే వరల్డ్ వాటర్ డే నాడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి డెమో ఇచ్చి ఆయన ప్రశంసలు పొందడం జరిగింది. సబ్సిక్వెంట్గా నవంబర్ 2009లో సిటిజన్స్ ఫర్ సిటీ అనే వ్యవస్థ నుంచి సిటీ స్ట్రాటజిస్ట్ అవార్డు అప్పటి అమెరికన్ కాన్సులేట్ అయినటువంటి క్యాథరిన్ దలానీ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అయితే మన ఈ ప్రొసీజర్ టైంలో మాత్రం వీరు
హ్యాండ్ షవర్ అంటే ఫాసెట్ నుంచి నీరు వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎస్టీపీ వాటర్ యాస్టీస్గా రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఫ్లష్ ట్యాంక్ ఉన్నవాళ్ళకంటే ఫ్లష్ ట్యాంక్ లేని వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. థర్డ్ టైప్ టాయిలెట్, ఏ టాయిలెట్ విత్ ఆర్ వితౌట్ ఫ్లష్ ట్యాంక్ బట్ దే యూజ్ ద సెప్టిక్ ట్యాంక్. ఇటువంటి జనరల్గా మనకి విలేజెస్లోను ఇండిపెండెంట్ హౌసెస్లోను ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అవి వెస్ట్రన్ కమోడ్ కావచ్చు, ఇండియన్ కమోడ్ కావచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం ఇంతవరకు 3 టైప్స్ ఆఫ్ టాయిలెట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రతి టాయిలెట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. వాటి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెల్దీ హోమ్ టెక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.